హలో ఫ్రెండ్స్, గామి రివ్యూ గురించి వెయిటింగ్ చేస్తున్నారా? నేను మీ శంకర్ని. హలో, వెల్కమ్ టు కిషోర్ వ్లాగ్స్. నేను ఇప్పుడే హిమాలయకి వెళ్ళి వస్తున్నా. సారీ హిమాలయ్ గారు గామి మూవీకి వెళ్ళి వస్తున్నా. అండ్ గామి మూవీ మాత్రం సూపర్. ఇలాంటి మూవీ నేను ఈ లైఫ్లో నేను ఇలాంటి మూవీ చూడలే. అంత బాగా డైరెక్ట్ చేశారు. అండ్ విశ్వక్ సేన్ కానీ, చాందనీ చౌదరి కానీ. విశ్వక్ సేన్ గురించి చెప్పాలంటే, విశ్వక్ సేన్ అయితే ఈ క్యారెక్టర్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. చాలా బాగా చేశారు. అండ్ విశ్వక్ సేన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ప్లస్ నేను విశ్వక్ సేన్ చాలా మూవీ చూసా. మాస్ దాస్ మొత్తం మాస్ క్యారెక్టర్ చూసా. కానీ ఈసారి కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్న మూవీ గారు చాలా బాగుంది. ఎక్స్పెరిమెంట్ చేస్తున్న విశ్వక్ సేన్, కానీ చాలా బాగా చాలా గుడ్ ఐటమ్ విశ్వక్ సేన్ది. అండ్ నెక్స్ట్ హీరోయిన్ వచ్చే చాందనీ చౌదరి మూవీస్ కూడా కొన్ని చాలా బాగున్నాయి. లాస్ట్ టైం మూవీస్ కొన్ని చూసే, కానీ ఆ మూవీ కంటే డిఫరెంట్ మూవీ. కానీ ఆమె యాక్టింగ్ కానీ, ఆమె అసలు ఒప్పుకోవడం, ఇలాంటి మూవీస్కి ఒప్పుకోవడం హ్యాండ్స్ ఆఫ్. చాలా బాగా చేసిన యాక్టింగ్ కూడా. అండ్ ఇంకా సీతమ్మ వాకిలి సినిమాల చెట్లో అంటే మహేష్ బాబుకి హీరోయిన్గా ఆమె చెల్లి ఉంటుంది. ఆమె కూడా చాలా బాగా చేసింది. ఏదైతే సీక్వెన్స్ వస్తారు, మదర్ ఇంకా కూతురు సీక్వెన్స్ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయారు ఆడియన్స్ కూడా. చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, ఒక అబ్బాయి ఉంటారు, టుంబర్ అని ఒక అబ్బాయి ఉంటారు. ఆ అబ్బాయి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలా అంటే హ్యాండ్స్ ఆఫ్. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశారు. అండ్ బీజిఎం అయితే ఇంకా చెప్పవలసిన లేదు. బీజిఎం సూపర్ ఉంది అసలు. ఎంత అంటే మళ్ళీ ఆ బీజిఎం వినాలనిపించింది. ప్లస్ నాకు ఎక్కడ కొంచెం ఏంటంటే టైటిల్స్ దగ్గర కొంచెం బీజిఎం కొంచెం క్లమ్జీగా అనిపించింది తప్పించి మిగతాదంతా ఓకే, బాగానే ఉంది. అండ్ ఇంకొకటి సీక్వెన్స్, ఆ లాయన్ సీక్వెన్స్ వస్తుంది. ఆ లాయన్ సీక్వెన్స్ అయితే అసలు నాకేంటి గూస్ బంప్స్ వచ్చింది. అసలు నేను ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయా. అంటే ఆ వరల్డ్లోకి నేను వెళ్ళిపోయా. అలా తీసుకెళ్ళడానికి డైరెక్టర్ విద్యాధర్ చాలా చాలా బాగా చేశారు. అండ్ నేను గర్వంగా చెప్తున్నాను కానీ, విద్యాధర్ డెబ్యూట్ డైరెక్టర్ మొత్తం చింపి పారేస్తారు. ఫస్ట్ మూవీతోనే చింపి పారేస్తారు. అంత బాగా డైరెక్ట్ చేశారు. అండ్ డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. ఏంటంటే ఒక హిమాలయస్లో ఎలా ఉంటారో నేనైతే విశ్వక్ సేన్ కొత్త రోల్ అఘోరాలో నేను విశ్వక్ సేన్ చూడడం ఫస్ట్ టైం. అఘోరాలో చాలా చింపి పారేస్తారు మొత్తంకైతే. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, ఏదైనా గ్రాఫిక్స్ కానీ టాప్ నాచ్ అసలు. ఇది ఐ థింక్ ఇది 2018లో స్టార్ట్ చేసేది. అండ్ లిటరల్లీ నేను ఐ థింక్ 6 years తీసుకున్నాను అంతే మూవీకి. కానీ చాలా బాగా చేశారు. 6 years వెయిట్ చేయించిన. చాలా మంచి ఇన్పుట్, చాలా మంచి కంటెంట్తోనే మూవీ వచ్చింది. ఇది కంపల్సరీ చూసే మూవీ. కానీ కొంచెం వీక్నెస్, నెగిటివ్స్ ఏంటంటే డైలాగ్ డెలివరీలో విశ్వక్ సేన్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నాకు అనిపించింది. అది ఎవరికి అంటే పర్సనల్ నాకు అనిపించింది. అందరికి ఒకేలాగా ఉండాలని నాకు లేరు. కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. ప్లస్ సినిమాటోగ్రఫీ కానీ, ఐస్లో ఉన్న సీక్వెన్సెస్ కానీ చాలా అంటే ఏంటంటే నిజంగా మనం అక్కడ ఉన్నామన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ టోటలీ ద మూవీ చాలా బాగుంది. అండ్ ద మూవీ సూపర్. అండ్ దానికి ఇంకా నో వర్డ్స్. ఇంకా నేను ఇలాంటి మూవీ ఇప్పటివరకు అయితే నేను చూడలే. ఇలాంటి అడ్వెంచర్ మూవీ, నేను ఇలాంటి మూవీస్ చూడాలని అలాంటి డైరెక్టర్ని చాలా చాలా వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ నేను ఫస్ట్ ఉంటే ఏదైనా మంచి సినిమా ఉంటే నేను ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఉంటా. అండ్ సో ఇలాంటి మూవీ అయితే సూపర్ మూవీ, నో డౌట్. ఇది సూపర్ డూపర్ హిట్. బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారు పక్కా చెప్తున్నా. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్. సో ఇలాంటి మోర్ కంటెంట్ గురించి సబ్స్క్రైబ్ టు కిషోర్ వ్లాగ్స్. సీ యూ.